హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో పెడగాలజీ ఆఫ్ ఇంగ్లీష్ అనే బిఎడ్ సబ్జెక్ట్ నుంచి సెంటెన్స్ స్ట్రెస్ అనే టాపిక్ అయితే తీసుకొచ్చాము. ఈ సెంటెన్స్ స్ట్రెస్ అనే టాపిక్ మనకి థర్డ్ యూనిట్ కి సంబంధించింది. సో థర్డ్ యూనిట్ యొక్క కంటిన్యూషన్ క్లాస్ ఇది. ఓకే, సో ఇప్పటిదాకా జరిగిన థర్డ్ యూనిట్ క్లాసెస్ అనేటివి మనకి ఈ వీడియో ఎండింగ్ లో ప్లేలిస్ట్ లో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. సో ఆల్రెడీ 2 యూనిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ సబ్జెక్ట్ కి సంబంధించి. సో ఒకసారి ఛానల్ ని విజిట్ చేసి చూడండి. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, సెంటెన్స్ స్ట్రెస్. ఓకే, పేర్లోనే చూడండి స్ట్రెస్ అనేది ఇస్తాము సెంటెన్స్ లో. ఓకే, ద మేనర్ ఆఫ్ గివింగ్ అప్రోప్రియేట్ డిగ్రీస్ ఆఫ్ స్ట్రెస్ టు వర్డ్స్ ఇన్ సెంటెన్స్ ఈస్ కాల్డ్ సెంటెన్స్ స్ట్రెస్. సో సెంటెన్స్ లో ఉన్న వర్డ్స్ కి కావాల్సిన అప్రోప్రియేట్ డిగ్రీస్ ఆఫ్ స్ట్రెస్ అయితే ఇస్తాం కదా, సో దాన్నే సెంటెన్స్ స్ట్రెస్ అంటాం. సో స్ట్రెస్ అంటే టెన్షన్ ఇవ్వడం కాదు, టెన్షన్ గా వర్డ్స్ ని పలకడం అన్నమాట. ఓకే, సో దాంట్లో మనకి కొన్ని జనరల్ ప్రిన్సిపల్స్ అయితే ఉన్నాయి, అవి ఏంటో చూద్దాము. జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సెంటెన్స్ స్ట్రెస్. సో దాంట్లో ఫస్ట్ చూసుకున్నట్టయితే, యాజ్ ఎ జనరల్ రూల్ ఇట్ మే బి సెడ్ దట్ ద రిలేటివ్ స్ట్రెస్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ఎ సీక్వెన్స్ డిపెండ్స్ ఆన్ దర్ రిలేటివ్ ఇంపార్టెన్స్. సో ఒక సెంటెన్స్ లో ఏ సీక్వెన్స్ లో అయితే వర్డ్స్ అయితే ఉన్నాయో ఆ సీక్వెన్స్ ప్రకారంగా స్ట్రెస్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఓకే, the most important words are usually the nouns, adjectives, demonstratives, pronouns, main verbs and adverbs. So ఇంపార్టెంట్ వర్డ్స్ ఏవైతే ఉంటాయంటే సెంటెన్స్ లో చూసుకున్నట్టయితే నౌన్స్ దగ్గర, అడ్జెక్టివ్స్ దగ్గర, డెమాన్స్ట్రేటివ్స్ దగ్గర, ప్రొనౌన్స్ దగ్గర, మెయిన్ వర్బ్స్ దగ్గర అండ్ అడ్వర్బ్స్ దగ్గర స్ట్రెస్ అనేది కనిపిస్తుంది. సచ్ వర్డ్స్ ఆర్ జనరల్లీ స్ట్రాంగ్లీ స్ట్రెస్డ్ వైల్ అదర్ స్ట్రక్చరల్ వర్డ్స్ లైక్ ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, కంజంక్షన్స్ అండ్ ఆక్సిలరీస్ ఆర్ వీక్లీ స్ట్రెస్డ్. సో ఇంతకు ముందు చెప్పిన నౌన్స్, అడ్జెక్టివ్స్, డెమాన్స్ట్రేటివ్స్, ప్రొనౌన్స్, మెయిన్ వర్బ్స్, అడ్వర్బ్స్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్లీ స్ట్రెస్డ్ కిందకి వస్తాయి. వీక్లీ స్ట్రెస్డ్ కింద ఏమొస్తాయి అంటే ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, కంజంక్షన్స్, ఆక్సిలరీస్. ఓకే, సో ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే ద గర్ల్ ఆన్ ద స్టేజ్. ఓకే, సో ఎక్కడైతే స్ట్రెస్ ఇవ్వబడుతుందో చూడండి అక్కడ. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే వి వాంట్ టు టేక్ టీ. సో స్ట్రెస్ అనేది అక్కడక్కడ ఇవ్వబడుతుంది. మనకి ప్రైమరీ స్ట్రెస్ ఏంటి, సెకండరీ స్ట్రెస్ ఏంటి అనేది ఈ క్లాసెస్ కి పూర్వం చూసాము, అంటే ప్రీవియస్ క్లాసెస్ లో చూసాము. సో ఒకసారి చూడలేదంటే కనుక ఫస్ట్ అవి చూడండి. మనకి ఇది ప్రైమరీ స్ట్రెస్ కిందకి వస్తుంది. పైన మనకి స్ట్రెస్ అనేది సింబలైజ్ చేస్తాం అనమాట. ఏంటి, ఒక గీత పెట్టేసి గర్ల్ కి ముందు పైన ఒక చిన్న గీత ఉంది చూడండి, అలాగే స్టేజ్ కి ముందు గీత ఉంది చూడండి, అవన్నీ ప్రైమరీ స్ట్రెస్ కిందకి వస్తాయి. సో లాస్ట్ క్లాస్ లో అది చూసాము, చూడదంటే కనుక అది చూసిన తర్వాత ఇక్కడికి వస్తే మీకు సెంటెన్స్ లో స్ట్రెస్ ఏంటి అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రిన్సిపల్ చూసుకున్నట్టయితే, ద సెకండ్ ఫీచర్ ఆఫ్ సెంటెన్స్ స్ట్రెస్ రిలేట్స్ టు ద టైమ్ ఇంటర్వెల్ బిట్వీన్ ద స్ట్రెస్డ్ వర్డ్స్ ఇన్ ద సేమ్ సెంటెన్స్. సో ఫస్ట్ దాంట్లోనేమో మనకి ఆ వర్డ్స్ అనేటివి ఏ సీక్వెన్స్ లో వస్తుందో దాని ప్రకారంగా స్ట్రెస్ అనేది ఉంటుంది. సెకండ్ జనరల్ ప్రిన్సిపల్ ఏంటి అని అంటే, ఇక్కడ స్ట్రెస్ అనేది టైమ్ ఇంటర్వెల్ అనేది ఉంటుంది అనమాట స్ట్రెస్డ్ వర్డ్స్ మధ్యలో సేమ్ సెంటెన్స్ లో. ఓకే, ఇఫ్ దేర్ ఆర్ 3 stressed words, time interval between the first and second stressed syllables must be appropriately the same as the time interval between the second and the third stressed syllable. ఒకవేళ ఒక సెంటెన్స్ లో 3 stressed syllables అనేటివి ఉన్నాయనుకోండి, అప్పుడు ఏంటి అని అంటే ఫస్ట్ సిలబుల్ కి సెకండ్ సిలబుల్ కి టైం ఇంటర్వెల్ ఎంతైతే ఉందో అలాగే సెకండ్ సిలబుల్ కి అండ్ థర్డ్ సిలబుల్ కి అంతే టైం ఇంటర్వెల్ అనేది ఉండాలన్నమాట. సో ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకోండి, రామ్ హ్యాస్ వాంటెడ్ ఏ బైసైకిల్ ఫర్ లాంగ్ టైం. ఓకే, సో ఇక్కడ చూడండి స్ట్రెస్ అనేది టైం ఇంటర్వెల్స్ ప్రకారంగా ఉందన్నమాట ఒక్కొక్క వర్డ్ తర్వాత. ఓకే, although the number of syllables between stressed syllables varies, the time taken is roughly the same. సో నెంబర్ ఆఫ్ సిలబుల్స్ అనేటివి స్ట్రెస్డ్ సిలబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్ గా ఉంటాయి, కానీ టైం టేకెన్ చూసుకున్నట్టయితే రఫ్ గా సేమే ఉంటుంది అనమాట సెంటెన్స్ లో. ఓకే, ఇన్ అదర్ వర్డ్స్ స్ట్రెసెస్ అకర్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. మీరు చూసుకున్నట్టయితే రెగ్యులర్ ఇంటర్వెల్స్ లోనే ఇక స్ట్రెస్ అనేటివి అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇది ఇంకొక జనరల్ ప్రిన్సిపల్. సో దిస్ ఈస్ అబౌట్ ద సెంటెన్స్ స్ట్రెస్. సో నెక్స్ట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంటోనేషన్. సో ఇంటోనేషన్, రైజింగ్ అండ్ ఫాలింగ్ ఆఫ్ ద టోన్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో దాంట్లో 4 బేసిక్ ప్యాటర్న్స్ చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఏంటంటే డెఫినేషన్ ఆఫ్ ఇంటోనేషన్. In normal speech, the rate at which the vocal cords vibrate is called the frequency of vibration, and this determines the pitch of the voice. సో నార్మల్ గా మీరు మాట్లాడుతున్నప్పుడు మనకి వోకల్ కార్డ్స్ అనేటివి వైబ్రేట్ అవుతాయి. సో ఆ వైబ్రేషన్ ద్వారా ఫ్రీక్వెన్సీ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ నే మనం పిచ్ ఆఫ్ ద వాయిస్ అంటాం. సో అదే మన పిచ్ ఆఫ్ ద వాయిస్ ని డిటర్మైన్ చేస్తుంది అనమాట. ఓకే, ఎలా ఉంది అనేసి ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్.
The more rapidly the vocal cords vibrate, the higher will be the pitch. సో మీరు హై పిచ్ కి వెళ్ళాలంటే మీ వోకల్ కార్డ్స్ అనేటివి బాగా ఫాస్ట్ గా వైబ్రేట్ అవ్వాలి, కొట్టుకోవాలన్నమాట. ఓకే, intonation can be defined as a variations which take place in the pitch of the voice in connected speech. సో మీరు మాట్లాడేటప్పుడు మీ వాయిస్ లో వేరియేషన్స్ ఉంటాయి కదా, మీ పిచ్ లో హై టోన్, లో టోన్, ఇవన్నీ కూడా ఇంటోనేషన్ లాగా మనం తీసుకోవచ్చు. వేరియేషన్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఈ ఇంటోనేషన్ అనేది సింగింగ్ లో బాగా మీరు గమనించవచ్చు. The patterns of variations of the pitch of the voice constitute the intonation of a language. So మీరు ఎలా అయితే మాట్లాడుతున్నారో, ఏ ప్యాటర్న్స్ లో మాట్లాడుతున్నారో, ఏ పిచ్ ఆఫ్ వాయిస్ లో మాట్లాడుతున్నారో, ఇదంతా కూడా ఒక లాంగ్వేజ్ కి ఇంటోనేషన్ అన్నమాట. ఓకే, సో దాంట్లో టోన్ గ్రూప్ గురించి చూద్దాము. లాంగ్ అటరెన్సెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ స్మాల్ గ్రూప్స్ వైల్ స్పీకింగ్. సో మీరు మాట్లాడేటప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలంటే వాటిని మనం చిన్న గ్రూప్స్ లాగా డివైడ్ చేసి మాట్లాడుతూ ఉంటాం, అవునా? సో అదే చెప్తున్నారు ఇక్కడ మనకి. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే, వెన్ యూ గో అవుట్ షట్ ద డోర్. అక్కడ గ్యాప్ అనేది తీసుకున్నామా లేదా? వెన్ యూ గో అవుట్ షట్ ద డోర్. ఓకే, సో పెద్ద సెంటెన్స్ ని అలా మనం చేస్తామన్నమాట స్పీకింగ్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు. దిస్ సెంటెన్స్ హ్యాస్ 2 groups. ఈచ్ గ్రూప్ ఈస్ కాల్డ్ ఎ బ్రెత్ గ్రూప్, ఇండికేటింగ్ దట్ ద ప్రైమరీ ఆబ్జెక్ట్ ఇన్ బ్రేకింగ్ అపాన్ అటరెన్స్ ఈస్ ఫిజియోలాజికల్. We pause in the middle of an utterance in order to breathe. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వెన్ యూ గో అవుట్ షట్ ద డోర్ అనేసి అంటున్నాము, అవునా? సో దాన్ని మొత్తం ఒకటే సెంటెన్స్ లాగా ఒకసారి చదవండి. వెన్ యూ గో అవుట్ షట్ ద డోర్, క్లియర్ గా రాదు మనకి. ఓకే, సో 2 గ్రూప్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ మనకి. ఈచ్ గ్రూప్ ఏమంటాం అని అంటే 1 బ్రెత్ గ్రూప్, 2nd బ్రెత్ గ్రూప్. ఓకే, సో బ్రీతింగ్ అన్నమాట ఇక్కడ, ఇండికేటింగ్ దట్ ద ప్రైమరీ ఆబ్జెక్ట్ ఈస్ బ్రేకింగ్ అపాన్ అటరెన్స్ ఈస్ ఫిజియోలాజికల్. సో ఫిజికల్ పరంగా బ్రీతింగ్ అనేది మనం ఆపుతున్నాం మిడిల్ లో, మాట్లాడేటప్పుడు ఒక సెంటెన్స్ ని పలికేటప్పుడు మిడిల్ లో బ్రీతింగ్ అనేది ఆపుతున్నాం. These groups are also called sense groups, indicating that pauses have to be made in such a way that the sense of the utterances is not lost. So ఈ గ్రూప్స్ నే మనము, ఈ టోన్ గ్రూప్స్ నే మనము సెన్స్ గ్రూప్ అని కూడా అంటాం అన్నమాట. ఓకే, బ్రెత్ గ్రూప్ అనేసి అన్నాం కదా ఇంతకు ముందు. సో ఈ బ్రెత్ గ్రూప్స్ ని మనము సెన్స్ గ్రూప్ అని కూడా అంటాము. ఎందుకు అంటే మీరు సెంటెన్స్ ని పలికేటప్పుడు మీరు బ్రీతింగ్ ఆపుతున్నారు, అందుకే బ్రెత్ గ్రూప్. మరి సెన్స్ గ్రూప్ ఎందుకు? సెంటెన్స్ ని పలికేటప్పుడు ఎక్కడైతే ఆపుతున్నారో అది సెన్స్ చేయాలన్నమాట, మీనింగ్ అనేది ఉండాలి, ఆ సెన్స్ అనేది లాస్ట్ అవ్వద్దు. ఓకే, అందుకే సెన్స్ గ్రూప్ అంటారు. These are also called tone groups because each group forms a compact unit and must be set with a particular intonation. సో వీటినే టోన్ గ్రూప్ అని కూడా అంటారు. సో బ్రెత్ గ్రూప్ అంటారు, సెన్స్ గ్రూప్ అంటారు, అలాగే టోన్ గ్రూప్ అని కూడా అంటారు. టోన్ గ్రూప్ అని ఎందుకు అంటారు అని అంటే, సో ఈచ్ గ్రూప్ అనేది ఒక యూనిట్ అనేది ఫామ్ చేస్తుంది. సో దాని ద్వారా పర్టికులర్ ఇంటోనేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి. ఓకే, వెరీ ఆఫెన్ పంక్చుయేషన్ గివ్స్ a clue to the division of an utterance into tone groups. సో ఎక్కువ మీరు చూసుకున్నట్టయితే పంక్చుయేషన్స్ ఉంటాయి కదా, కామా కానివ్వండి, ఐఫన్ కానివ్వండి, ఇలాంటివి ఈ టోన్ గ్రూప్స్ లో హెల్ప్ అవుతాయి అనమాట, ఎక్కడ ఆపాలి అనేది. ఓకే, having divided an utterance into tone groups, the speaker will have to choose one of the syllables in a tone group on which to initiate a pitch movement during speech. సో మాట్లాడేటప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఎక్కడ స్ట్రెస్ అయితే ఉంటుందో అది ఎలా డివైడ్ చేయాలి, ఇవన్నీ చూసుకొని మాట్లాడాల్సి ఉంటుంది అనమాట టోన్ గ్రూప్ లో. ఓకే, సో పిచ్ ఎక్కడ రైజ్, పిచ్ ఎక్కడ డౌన్, అండ్ ఎక్కడ బ్రెత్ తీసుకోవాలి, ఇలాంటివి. The syllable on which a pitch movement begins is called the nucleus of the tone group or the tonic syllable. సో ఏ సిలబుల్ దగ్గర పిచ్ మూమెంట్ అనేది బిగిన్ అవుతుందో దాన్ని మనము న్యూక్లియస్ ఆఫ్ ద టోన్ గ్రూప్ అంటాము, లేదా ద టోనిక్ సిలబుల్ అంటాము. ఓకే, ద ఫస్ట్ యాక్సెంటెడ్ సిలబుల్ ఇన్ ఎ టోన్ గ్రూప్ ఈస్ కాల్డ్ ద హెడ్. The most prominent syllable in a tone group on which pitch movement takes place is called the nucleus. The syllables between the head and the nucleus constitute the body of the tone group. The syllables after the nucleus constitute the tail of the tone group. So ఒక టోన్ గ్రూప్ అంటే ఒక సెంటెన్స్ లో మీరు చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ గా యాక్సెంటెడ్ సిలబుల్ ఏదైతే ఉందో ఆ టోన్ గ్రూప్ లో అది హెడ్ అవుతుంది. తర్వాత ఏ సిలబుల్ కి అయితే మీరు ఇంపార్టెన్స్ ప్రామినెంట్ ఇస్తున్నారో అక్కడ పిచ్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుందో అది న్యూక్లియస్ అవుతుంది. సో ఈ హెడ్ నుంచి న్యూక్లియస్ మధ్యలో ఉన్నదాన్ని బాడీ అంటారు, న్యూక్లియస్ తర్వాత ఉన్న సెంటెన్స్ ని టెయిల్ అంటారు. ఓకే, the syllable before the first accented syllable if any constitute the pre-head. ఓకే, మనకి ఇప్పుడు హెడ్ ఆఫ్ ద టోన్ గ్రూప్ తెలిసిపోయింది. తర్వాత
న్యూక్లియస్ ఆఫ్ ద టోన్ గ్రూప్ ఏంటో తెలిసింది. సో హెడ్ నుంచి న్యూక్లియస్ మధ్యలో ఉన్నది బాడీ అంటున్నాము, న్యూక్లియస్ తర్వాత ఉన్నది టెయిల్ అంటున్నాము. మరి అలా అయితే హెడ్ ముందు ఉన్నది ఏమంటాము? ప్రీ హెడ్ అంటాం, ఒకవేళ ఉంటే గనక. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఏంటది? ఐ ఆమ్ అఫ్రేడ్ ఐ కాంట్ హెల్ప్ యూ. ఓకే, సో హెల్ప్ అనేది ఇక్కడ మనకి పిచ్ మూమెంట్ అనేది స్టార్ట్ చేస్తుంది కాబట్టి అది న్యూక్లియస్ కిందకి వస్తుంది. సో అఫ్రెడ్ దగ్గర హెడ్ అనేసి వస్తుంది. అఫ్రెడ్ ముందు మనకి ఐఆమ్ ఉంది కాబట్టి ప్రీ హెడ్ వస్తుంది. అండ్ హెడ్ కి న్యూక్లియస్ మధ్యలో ఐ కాంట్ ఉంది కాబట్టి బాడీ కిందకి వస్తుంది. న్యూక్లియస్ తర్వాత యూ ఉంది కాబట్టి టెయిల్ కిందకి వస్తుంది. సో ఈ విధంగా టోన్ గ్రూప్ అనేది డివైడ్ అవుతుంది అనమాట ఒక సెంటెన్స్ లో. సో ఇది ఇవాళ క్లాస్ లో సెంటెన్స్ స్ట్రెస్ గురించి చూసాము. సో దాంతో పాటుగా మనం ఇంటోనేషన్ అనే టాపిక్ కూడా స్టార్ట్ చేసాము. దాంట్లో డెఫినేషన్ చూసాము అండ్ టోన్ గ్రూప్ గురించి చూసాము. సో యాజ్ యూ నో మొత్తం నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పీడిఎఫ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో మీకు అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ ఫ్రీనే కదండి. మేము మీ ఫ్రీ నోట్స్ ఎట్లయితే ఇస్తున్నామో, ఫ్రీ క్లాసెస్ ఎట్లయితే ఇస్తున్నామో, మీరు కూడా మాకు ఫ్రీగా సబ్స్క్రైబ్ అండ్ లైక్ అనేది చేసేయండి. సో ఛానల్ ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ అవుతాయి. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. సో మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.